ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అపాయపల్లి గ్రామంలో మెడికల్ వెటర్నరీ కళాశాల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని అపాయపల్లి గ్రామం 19వ సర్వే నంబర్లో మెడికల్ వెటర్నరీ కళాశాల అభివృద్ధి పనులు చదును చేస్తుండగా నష్టపరిహారం రాని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ సత్యనారాయణ అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని రైతులకు నచ్చజెప్పారు. కార్యక్రమంలో బొగ్గయ్య, బుక్కమ్మ, ఫకీరప్ప, ఎరన్పల్లి శ్రీనివాస్, బాలప్ప, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా అది పోరాడదాం. 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడదాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా పోరాడదాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా రైతు బేద దగ్గరనే నేను రాపియం లేను, వాళ్ళు కురువల్లే రాపించారు. అది నేను భూమి సర్వే కూడా కాలేదు. 2 ఎకరాల పెట్టినరు, ఎకరాల దుడ్లు వచ్చినాయి. ఇప్పుడు నిన్న చేసి పెట్టినరు. ఈ విషయంలో వాళ్ళ దొబ్బుకొని పోయినరు. చూడసారిగా ఇంకెంత రావాలి, ఇంకా ఎకరా పైసలు రావాలి. 2 ఎకరాల భూమి ఉండదు. భూమికి ఆయన కొలిసి కూడా లాంటి భూమి 2 ఎకరాలు వెళ్తా చూడు సార్. నాది కొలిసి కూడా నా భూమి, నా భాగం కాడికే. మళ్ళీ ఏరే వాళ్ళ దగ్గర పోకుండా ఆ భూమిని బట్టి సుమో వాళ్ళు అట్లా ఏం లేరు. పూరా ఎకరన్నర ఎవరో రాపించిండు అయిపోయా. నమస్తే సార్, మాది 30 గుంటల భూమి ఉండదు అపాయపల్లి గ్రామం. అయితే రాలేవు సార్, మాకు అప్లికేషన్ పెట్టినాం, ఏం రాలేవు. పూరా అప్లికేషన్ మస్తు మాటలు పెట్టినాం, రాలేవు. మళ్ళీ అవి కావాలి. నేను పేదదాన్ని, పిల్లలు ఉన్నదాన్ని, ఇక నమ్మగడు చూడు ఎడ్డేం లేకున్నాడు. ఇక చూడండి సార్, జర ఎట్లా చేసి మాకు రావాలి. అందరికి తక్కువ వచ్చినాయి, మా ఊళ్ళో మొత్తానికి తక్కువ వచ్చినాయి పైసలు. అవి అన్ని సరిగా ఇచ్చి భూములు తీసుకోండి. బతకనికే మాకు ఆదేరు ఇవ్వండి. మీరు కొందరికి జాబులు వచ్చినాయి, ఏ జాబులు లేని లూకేని ఉన్నారు. మాకు మేము గవర్నమెంట్ కు సహకరిస్తున్నాం సార్. మేము ఇతరుగా మేము కాము. ఈ పోలీసు సిబ్బంది గాని, వేరే ఇంకోటి రెవెన్యూ సిబ్బంది గాని, మాకు కలెక్టర్ సార్ వచ్చిన వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళకు కూడా మంచిగా ఇస్తామని చెప్పినాం. మేము వాళ్ళకి వెళ్ళక గొడవలకి ఏం దిగలేం సార్. మెడికల్ కాలేజ్ అన్నారు కదా, అందరికి సహాయపడడానికి మేము ఉపయోగపడుతున్నాం. కానీ మధ్యలో మా పైసలన్నీ కట్ చేసి తినకమైంది సార్. ఇది న్యాయమా సార్? ఇది పద్ధతి? ఏం చేస్తాం మేము? అరిగో చేస్తామా సార్? మేము మా డిమాండ్కి ఇవ్వదు సార్, ఏం లేదు. 1 ఎకరన్నర పైసల లోపల ఇంకా 3 లక్షల వరకు రాలేదు సార్. మీ పేరేం పేరు? ఫకీరప్ప సార్. భూములు ఎట్లా సార్? సోమవారం మనకు టైం ఇచ్చింది. ఈసారి కొట్టేది ఈసారి
సోమవారం మాట కాకపోతే అధికారం లేదు. పని అయితే జరగదు, ఆగదు. ఓకేనా? ఆడికి పోయి నష్టపరిహారం ఎట్లా సార్? ఆఫీసర్ సార్ ఉన్నారు కదా, ఇప్పుడు అడిగితే మమ్మల్ని లేదా కలెక్టర్ సార్ ఉన్నారు, మనకు ఉన్నారు కదా, లేకపోతే మా పేర్లు ఉన్నాయా లేవా అదేమయ్యా చెప్పా. ఇది ఉంది, ఇది కథ ఏందో మళ్ళీ చెప్పండి. చెప్తే అయిపోతే ఎనర్జీ మనకైతే కానీ వేరేదైతే కాదు. ఎనర్జీ అయితే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. నష్టపరిహారం కల్పిస్తే అదే మళ్ళీ పోయి అలా చెప్తే నేను చెప్పాను. అప్పాయిపల్లి గ్రామంలో 19 సర్వే నంబర్లో మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల కోసం ప్రభుత్వం ఏదైతే సేకరిస్తున్నటువంటి భూమిని గత సంవత్సరం దాదాపుగా జనవరి నుండి ఈ జనవరి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నది. మేము ఈ 19 సర్వే నంబర్ భూమి ఏదైతే రోడ్డు సైడ్ ఉన్న భూమిని మా తాతల నుండి ముత్తాతల నుండి 60 సంవత్సరాల నుండి ఈ భూమిలో మేము కాసులు ఉండి చేసుకుని బతుకుతా ఉంటే ఈరోజు ప్రభుత్వము ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చినటువంటి భూమిని ఈరోజు మళ్లీ ఇందిరమ్మ రాజ్యంలో భూములు గుంజుకోవడం జరుగుతా ఉన్నది. అయినా కూడా సరే ప్రభుత్వం ఈరోజు మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల కడతామన్నందుకు స్వాగతించి ఈరోజు భూములు ఇవ్వడానికి సిద్ధమైతే ఈరోజు ఇస్తామన్నటువంటి 10 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఎకరాకు 6 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఇక్కడ మోసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి అసలు భూములు లేనటువంటి వాళ్ళు, ఇక్కడ రికార్డులు లేనటువంటి కొందరికి రాజకీయ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు దాదాపుగా 80 లక్షల నుండి ₹1 కోటి వరకు ఇక్కడ దోచుకొని స్కామ్ చేయడం జరిగింది. కాబట్టి వీరంతా కూడా వాళ్ళందరి దగ్గర రికవరీ చేస్తారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నిజంగా రైతులు ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం చేసేటువంటి నిజమైన రైతులకు న్యాయం చేసిన తర్వాత ఈ భూములు తీసుకోవాలని చెప్పి మేము గత 5-6 నెలల నుండి అడుగుతా ఉన్నాము, మాట్లాడుతున్నాము. ఈ విధంగా దౌర్జన్యపూరితంగా ఈరోజు మాకు పోలీసు మిత్రులు కూడా మాకెవరు వాళ్ళకేం వ్యక్తిగతంగా మాకేం లేదు, వాళ్ళు కూడా మా సోదరులే. కానీ వాళ్ళ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుట్రపూరితంగా మొన్న లగచెర్లలో జరిగింది, నిన్న హెచ్సిలో జరిగింది, ఈరోజు అప్పాయిపల్లిలో ఈ విధంగా మేమేమంటున్నామంటే దౌర్జన్యంగా పోలీసులను పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగబద్దంగా కొట్లాడుతుంటే, పోరాటం చేస్తుంటే ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు కావచ్చు, రేపు ఈ రోజు మేము పై స్థాయికి హైకోర్టుకు వెళ్తాము, సుప్రీంకోర్టుకు వెళ్తాము. ఎవరైతే మా పైన దౌర్జన్యంగా ఎవరైతే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళని ఎవరిని కూడా వదిలేదు లేదు. నేను కూడా ఒక లా స్టూడెంట్ గా, లా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విద్యార్థిగా ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు ఎవరైతే ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా మీ పైన కూడా మేము ప్రైవేట్ కేసులు బుక్ చేసి ఖచ్చితంగా మీ అందరినీ కూడా మేము న్యాయ పోరాటం చేస్తాము, ఎంతటికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కావాల్సింది ఏమంటే న్యాయం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం కావాలి. ఇచ్చినటువంటి హామీలను అక్కడ తంతేనేమో లగచర్ల 20 లక్షలు ఇచ్చిర్రు, ఇక్కడ రోడ్డు మీద హైవేలో నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి భూములను మేము ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పించి 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆ 10 లక్షలు కూడా ఇవ్వకుండా 5 లక్షలు ఇస్తే ఉన్నటువంటి రైతులు అడక తినాలనా లేకపోతే రోడ్ల మీద పడి ఎటు చచ్చిపోవాలనా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. వెంటనే మాకు ఇస్తామన్న నష్టపరిహారాన్ని, ఇస్తామన్న ఉద్యోగాలను, ఇస్తామన్నటువంటి హామీలు అన్ని కూడా వెంటనే ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ 19 సర్వే నంబర్లో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే మాత్రము ఖచ్చితంగా మా యొక్క ఉద్యమాన్ని ఎప్పుడు కూడా ప్రశ్నిస్తా ఉంటాము. చచ్చిపోయినా కూడా ఎవరికి భయపడేది లేదు. మా యొక్క శాంతియుత పోరాటం చేస్తా ఉన్నాము. శాంతియుత జరిగేటటువంటి పోరాటానికి పోలీసు మిత్రులు అందరూ కూడా సహకరించాలి. మేము ఎవరిపైన కొట్లానికి రాలేము. ఇక్కడ
దౌర్జన్యం చేయడానికి రాలేదు మా దగ్గర. ఎందుకంటే తక్కువ జనాభా ఉన్నా కూడా మేము శాంతియుతంగా ఇక్కడ మా భూముల దగ్గరికి వచ్చి మేము నిరసన తెలపాలని వచ్చినాం. కాబట్టి అందరూ కూడా పత్రికా మిత్రులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా సహకరించి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని అందరికీ సమాజానికి తెలియజేసి మాకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.